వైజాగ్లో వెలిసిన తలుపులమ్మ తల్లి ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? ఈ ఆలయం వైజాగ్లో తుని దగ్గర ఉంది. అమ్మవారి మహత్యం గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఉదాహరణగా ఒక మహత్యం గురించి చెప్తాను. ఒకరోజు ఒక కుటుంబం అమ్మవారిని దర్శనానికి వచ్చారు. దర్శనమైన తరువాత బయటికి వచ్చేసరికి వాళ్ల పాప కనబడలేదు. ఆడుతూ ఆడుతూ పాపం గుడి లోపలే ఉండిపోయింది. ఆ పాపని వెతుకుతూ తల్లిదండ్రులు మళ్లీ గుడి దగ్గరికి వెళ్లారు. కానీ ఆ టైంకే గుడి తలుపులు వేసేశారు. సాయంత్రం 6 అయిన వెంటనే గుడి తలుపులు మూయడం అక్కడి ఆచారం. ఎందుకంటే రాత్రి సమయంలో గుడిలో అమ్మవారు తిరుగుతుందని అక్కడ పండితులు చెబుతారు. ఆ పాప తల్లిదండ్రులు గుడి బయటే నిలబడి తలుపులు తెరవమని ఎంత బతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ తల్లి బాధ చూడలేక అక్కడ పూజారి వచ్చి, అమ్మా భయపడకండి, మీ పాపను ఆ అమ్మవారే చూసుకుంటుంది అని ధైర్యం చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు గుడి బయటే రాత్రంతా ఉండిపోయారు. మరుసటి రోజు తెల్లవారి గుడి తలుపులు తెరిచిన వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. అప్పుడు ఆ పాప ప్రశాంతంగా ఒక చోట పడుకుని ఉంది. ఆ తల్లి ఆ పాపను పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రంతా నువ్వే నా పక్కనున్నావు కదా, అన్నం కూడా తినిపించావు అని అడిగింది. ఆ మాటలు విన్న తల్లి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, రాత్రంతా ఆమె రూపంలో ఆ అమ్మవారే ఆ పాపని చూసుకుందని. ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి.